ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేవ్ నడుస్తోందని ఒక సీనియర్ ఎడిటర్ విశ్లేషణ చేశారు. ఒకే ఒక్కడు. ఇది చంద్రబాబు గురించి ఒక సీనియర్ జర్నలిస్ట్ రాసిన పుస్తకం. సార్థక నామధేయుడు అనిపించుకుంటున్నారు చంద్రబాబు. 30 ఏళ్ల క్రితం పార్టీ విజయం కోసం ఎంత కష్టపడ్డారో 68 ఏళ్ల వయసులో కూడా అంతా తానే నడిపిస్తున్నారు. ప్రచార సారథిగా మారారు. కొత్త తరం వస్తున్నా తరగని ఉత్సాహంతో పరుగులు తీస్తున్నారు. ప్రజల్లో నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. మరి జనాలు ఆయనకే పట్టం కట్టాలంటే ప్రజల్లో ఆయన తీసుకెళ్తున్న సందేశం ఏంటి? వారు వన్ సైడ్ అనేగా. చంద్రబాబు ఇప్పటికే సగం విజయం అందుకున్నారన్నట్టు అనిపిస్తోంది. 68 ఏళ్ళు వయసు దానికి సంబంధించినటువంటి పాజిటివ్ మనస్తత్వం. క్షణం కూడా విశ్రాంతి ఎరగిన మనిషి ఆయనే చంద్రబాబు. పాలనలో 18 గంటల కష్టం అయింది. ఇక ఎన్నికలు వస్తే అంతకు మించి శ్రమించే గుణం. 4.5 ఏళ్లుగా రాష్ట్రం కోసం కష్టపడినటువంటి చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల్లో తీర్పు కోసం మళ్ళీ ప్రజల్లో తిరుగుతున్నారు. మీరు అండగా ఉంటే మీకు భరోసాగా ఉంటానని చెప్తున్నారు. మీ భవిష్యత్తు నా బాధ్యత పేరు ఊరున తిరుగుతున్నారు. రాష్ట్ర ప్రగతిని వివరిస్తున్నారు. పార్టీలో జననామస్మరణలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. జిల్లాలో చక్రం తిప్పే సీనియర్ ఉన్నారు. కానీ అక్కడ పార్టీ గెలవాలంటే అధినేత చంద్రబాబే రావాల్సి ఉంది. అలా అయిపోయింది పరిస్థితి. చంద్రబాబు భరోసా ఇవ్వాల్సిందే. అందుకే మరోసారి పార్టీని భుజాలపై మోస్తున్నారు. ఉదయం నాయకులు బూత్ స్థాయిలో కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్లో దిశానిర్దేశం చేస్తున్నారు. తర్వాత అందుబాటులో ఉన్న నాయకులతో ఎన్నికల వ్యూహాలపై సమావేశాలు, అనంతరం జిల్లా యాత్రలు, ఇలా క్షణం తీరిక లేకుండా పోరాటం చేస్తున్నారు. 4 ఏళ్ల కష్టాన్ని చూడమంటున్నారు. జరిగిన అభివృద్ధిని కనమంటున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, సంక్షేమ పథకాలు, ఇలా అన్నీ కూడా పడిన కష్టానికి అద్దం పడుతున్నాయి. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న పథకాలు అమలు చేసిన సమర్థత చాటుకున్నారు. ఇప్పటికీ చంద్రబాబు పట్ల అర్బన్ ప్రజల్లో విశ్వాసం ఉంది. ఇదే ఆయనకి బలం. ప్రతిపక్షాల బలహీనత ఆయుధంగా చేసుకుని రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు కార్యదక్షతపై జనాల్లో ఉన్నటువంటి నమ్మకమే ఆయన పెట్టుబడి. ఏపీలో ఇప్పుడు చంద్రబాబు మాని అనే నడుస్తోంది. ప్రతిపక్షాలు చేసే ప్రతి పొరపాట్లని ఆయన తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కమల్నాథుల హామీల వైఫల్యంతో రేసులో లేకుండా చేశారు. వారితో పొత్తు ఎవరైనా సరే భయపడే స్థితికి చేశారు. ఓ రకంగా బీజేపీ యొక్క పునాదులు అంటగించిపోయాయి. అలాగే ఇటు వైకాపా కూడా ఎప్పటికప్పుడు రాజకీయ వ్యూహాలు బెడ్స్ కొడుతున్నాయి. కోడికత్తి వ్యవహారం, వైఎస్ వివేకానంద హత్య వంశాల్లో తొందరపాటుతో కామెంట్లు జగన్ ఇబ్బంది పడ్డాడు.